తెలంగాణ సర్కార్ యువతులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ త్వరలో స్కూటీస్ కూడా ఇస్తామని తెలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ స్కీమును తమ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువుకునే యువతులకు 6 నెలల్లోపు స్కూటీస్ అందిస్తామని పేర్కొంది. కాగా తెలంగాణ ప్రభుత్వం యువతులకు స్కూటీస్ అందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీస్ అందించనున్నదని సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మందికి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలో క్లారిటీగా తెలియడం లేదు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ అర్హులేనట. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్. తెలంగాణ.gov.inలోకి వెళ్ళాలి. హోమ్ పేజీలోనే త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అందుబాటులో ఉంచనున్నారు. అప్పుడు స్కూటీ స్కీమ్ అప్లై విధానం క్లిక్ చేయగానే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మన డీటెయిల్స్, అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కి అప్లై చేయాలి. తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది. అర్హతలు, పత్రాలను పరిశీలించి అన్నీ సరిగానే ఉన్నాయని తేలితే వారిని అర్హులుగా ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత స్కూటీలను ఇస్తుంది.